హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్. ఇవాళ నేనైతే ఒక స్టోర్కి వచ్చాను. ఈ స్టోర్ నేను రెగ్యులర్గా కరోనా టైం నుంచి కూడా ఆన్లైన్లో ఫాలో అవుతున్నాను అనమాట. బట్ నాకు ఆ ఛాన్స్ రాలేదు విజిట్ చేసేదానికి. ఇవాళ వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం. నేమ్ వచ్చేసి సింధు ఫ్యాబ్రిక్స్. ఇదండి ఇక్కడ కనిపిస్తుంది కదా, సింధు ఫ్యాబ్రిక్స్ ఇది. మీరు కూడా చూసే ఉంటారు. మెయిన్ వచ్చేసి ఫ్యాబ్రిక్ స్టోర్ అనమాట. ఫ్యాబ్రిక్స్ అనే కన్నా కూడా వీళ్ళు ఏంటంటే ఒక అవుట్ఫిట్ ని రెడీ చేసి మనకు చూపించేస్తారు. ఫ్యాబ్రిక్స్ రాగా చూసే కన్నా ఒక అవుట్ఫిట్ మనం వేసుకుంటే ఆ ఫ్యాబ్రిక్ అందం వచ్చేలా ఉంటుంది. అదే వీళ్ళ కాన్సెప్ట్. అండ్ కరోనా టైంలో జస్ట్ ఇంట్లోంచి స్టార్ట్ చేసి ఇప్పుడు సింధు ఫ్యాబ్రిక్స్ అనేది టోటల్గా 3 floors ఎక్స్పాండ్ చేశారు. అండ్ ఎంతో మంది ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నేనే షాక్ అయ్యానండి, ఇంత తక్కువ టైంలో ఇంత ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేసి ఇంత కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా పొందారు అనేది ఇప్పుడు నేను వెళ్ళి లైవ్గా చూడబోతున్నాను, మీకు కూడా చూపించబోతున్నాను. వచ్చేసాయండి చూద్దాం. సో ఈ సెటప్ నాకు బాగా నచ్చిందండి. కూడా ఈ ఎంట్రన్స్ పార్టీ రెగ్యులర్గా ఏదో డోర్ పెట్టామని కాకుండా డిఫరెంట్ థింకింగ్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి డిస్ప్లే పెట్టారు. ఆల్రెడీ చేసిన డ్రెస్సెస్ కానీ ఫ్యాబ్రిక్ ని డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు, శారీ లాగా చేసుకోవచ్చు. ఆ 2 కాన్సెప్ట్ మనం చూడొచ్చు. సో నేమ్ అయితే సింధు ఫ్యాబ్రిక్స్. లోపలికి వెళ్ళిపోతానండి. హాయ్ సింధు గారు. హాయ్ అండి. మిమ్మల్ని ఆన్లైన్లో చూడడమే కానీ ఫస్ట్ టైం అనమాట లైవ్లో చూడడం. అండ్ మీది పేజ్ అయితే నేను ఫాలో అవుతున్నాను చాలా డేస్ నుంచి, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ అట్లాగా యూట్యూబ్లో కూడా. సో హౌకమ్ ఇంత కస్టమర్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నారంటే ఏదో స్పెషల్ ఉంది మీ దగ్గర, అదేంటో తెలుసుకుందామని వాళ్ళు వచ్చాను షాప్కి. సో మీరే చెప్పాలండి బ్యాక్గ్రౌండ్ స్టోరీ మన అంతా. దగ్గర డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటుంది స్టోర్ కూడా. మీరు కింద నుంచి చూస్తే అర్థమవుతుంది. మనకి స్టోర్ అంటే మామూలుగా ఫ్యాబ్రిక్ స్టోర్ అనగానే అన్ని తాన్స్లో పెట్టించడం, బయట డిస్ప్లే కూడా ఫ్యాబ్రిక్స్ ఇలా పెట్టడం ఉంటుంది. అదే ఫ్యాబ్రిక్స్ అనగానే నేను అసలు సెటప్ చూడగానే సారీసా లేకపోతే సారీస్ జల్లి ఇలా హ్యాంగ్ చేస్తుంటారు కదా, సో అట్లా అనుకున్నాను. ఫ్యాబ్రిక్స్ అని అయితే లోపలికి రాగానే అనుకోలేదు. ఈ కాన్సెప్ట్లో ఇక్కడ లేదు. యాక్చువల్గా నాకు ఫ్లెక్సిబుల్గా ఉండడం కోసం అనేసి నేను ఇలా దగ్గరుండి ఇంటీరియర్ కూడా నేనే చేయించుకున్నాను. ఇలా ఉండాలి అంటే ఇంటీరియర్స్ కూడా వాళ్ళు అన్నారు, అదేంటి మేడం ఫ్యాబ్రిక్ స్టోర్ అంటున్నారు, మేము సెల్ఫ్లు చేస్తామని అన్నారు. అలా కాదు, నాకు ఇలా ఉండాలి, నేనైతే ఒక థాట్లో ఉన్నాను, మీరు అలా అవుట్పుట్ అయితే ఇస్తే చాలు అంటే ఇలా చేశారు. కొత్తలో వచ్చిన కస్టమర్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. మాకు 10 meters కావాలండి, ఇక్కడ 3 meters ఉంది కదా అని అడిగేవాళ్ళు. మా దగ్గర క్వాంటిటీ ఉంటుందండి, మినిమం 50 meters 100 meters వరకు మా దగ్గర స్టోర్లో ఉంటుంది. మీకు ఇంకా అంతకంటే ఎక్కువ కావాలన్నా కూడా 1 weekలో మేము ఇవ్వగలుగుతాం. కాకపోతే ఇక్కడ చూపించేదంతా కూడా డిస్ప్లే ఏంటంటే మనకు ఫ్లెక్సిబుల్గా ఉండడం కోసం. అంటే మనం ఒక ఫ్యాబ్రిక్ సెట్ చేసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ లెహెంగా తీసుకున్నాం అనుకోండి, దానికి బ్లౌజ్ సెట్ చేసుకోవాలి. అవన్నీ మనం పెట్టుకొని చూడడానికైనా కూడా తానైతే మనం పెట్టుకొని చూడడానికి రాదు, అక్కడ రెస్పాండ్ కూడా కారు ఎవరు. అలా నేను సఫర్ అయ్యాను అనమాట. యాక్చువల్గా మనం బొటిక్ తో స్టార్ట్ చేసాము. మీది యాక్చువల్గా బికాస్ మీకు ఇంత ఐడియాలజీ, బికాస్ ఫ్యాబ్రిక్ స్టోర్ అనగానే మెయిన్లీ నాకు వీళ్ళ పేజ్లోనే అర్థమైంది ఏంటంటే ఇలా తాను పెట్టి చూపించామంటే ఎవరికి అర్థం కాదు అసలు, అది ఆ లుక్కే అర్థం కాదు. మీ మెయిన్ ఏంటంటే మీరు డిజైన్ చేయించి వేస్తున్నారు. మీ పాపకి కానీ మీరు డిజైన్స్ ఉంటాయి. ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా నేను డిజైన్ చేసుకుంటాను. ఎలా ఉండాలి, కలర్స్ పర్టికులర్ గా ఉంటాను నేను డిజైన్ వైజ్ గా. అయితే సెంటీమీటర్స్ కూడా ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసింది. అవును, ఈ ఫ్యాబ్రిక్స్ రెగ్యులర్ గా నేను ఏవి సేల్ చేస్తానో అవి నేను వేసుకుంటాను. నేను రెగ్యులర్ గా వేసుకుంటుంటేనే కదా కస్టమర్స్ కి కూడా ట్రస్ట్ అనేది వస్తుంది. అసలు ఇప్పట్లో ఎలా ఉందంటే అండి, మనం చూపించే కన్నా కూడా వేసుకుంటేనే ఇంకా అడుగుతున్నారు. నేను మోడల్స్ పెట్టి నేను కూడా షూట్స్ అలా ప్లాన్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను వేసుకుంటేనే చూసే వాళ్ళకి కూడా న్యాచురల్ గా ఉంటుంది, ట్రస్ట్ వస్తుంది. సింధు గారు వేసుకున్నారు కదా, మాకు కూడా ఇలా ఉంటుంది, వాళ్ళ పాపకి వేసిందంటే మాకు కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది అనేసి చాలా ఈజీగా పర్చేస్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మెయిన్ మీరు ఫ్యాబ్రిక్స్ అన్నారు. నాకు ఇక్కడ ఒకటి ఏంటంటే, మీరు ఇప్పుడు నేను సపోజ్ నేనే వచ్చాను ఇవాళ, నాకు ఒక ఈవెంట్ చెప్తాను, లేదంటే ఏదైనా అకేషన్ చెప్తాను, దాని ప్రకారం మీరు ఫ్యాబ్రిక్స్ ఏమైనా సెలెక్ట్ చేసి లేదంటే ఇలాంటి మోడల్ స్టిచ్ చేసుకోండి, ఇలా బాగుంటుంది అని మన స్టాఫ్ అంతే ఫ్రెండ్లీగా ఉంటారు.
ఆల్రెడీ అంతవరకు పోకముందుకే నేను వీడియోస్లోనే ఈ ఫ్యాబ్రిక్ని ఇలా డిజైన్ చేసుకోండి బాగుంటుంది అని ఆల్రెడీ నేను చెప్తాను. కొంతమంది ఏంటి అంటే స్టోర్కి డైరెక్ట్గా విజిట్ అవుతారు, వాళ్ళకు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండడానికి మన దగ్గర ట్యాబ్స్లో ఫొటోస్ చూపిస్తాం. అంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఒకటి ఎగ్జాంపుల్, ఒక ఫ్యాబ్రిక్ తీసుకుంటాం. ఇవన్నీ మొత్తం సెటప్ అంతా అన్ని ఫ్యాబ్రిక్స్, ఇటు మొత్తం ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, కొన్ని శారీస్ కూడా ఉన్నాయి. దాని మీద కొంచెం ఫోకస్ చేయట్లేదు, చిన్న పాప ఉంది కదా, కొంచెం నాకు టైం పడుతుంది. ఇంకా శ్రావణంలో స్టార్ట్ చేస్తాను. ఇవి కూడా శారీస్ ఉన్నాయి, కాకపోతే స్టోర్స్కి వచ్చిన వాళ్ళకి చూసుకోవడానికి. సో ఇవి కొనే వాళ్ళు డెఫినెట్లీ అవి కూడా చూస్తారు. స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇదంతా మనకి ఇక్కడ ఉంటుంది. ఇవి పైన కూడా మీరే అన్నారు కదా? పైన 3 floors మనదే. ఓకే. థర్డ్ ఫ్లోర్ మొత్తం ఆన్లైన్ వర్క్ జరుగుతుంటుంది, రిప్లైలు, మళ్ళీ వాటిని బుకింగ్స్ చేయటం ఇదంతా అవుతుంటుంది. సెకండ్ ఫ్లోర్ అయితే మనకి గోడౌన్ ప్లస్ నేను షూస్ చేసుకుంటా ఉంటాను. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా డిస్టర్బెన్స్ ఏం లేకుండా మొత్తం దేనికి దానికి డివైడ్ చేసి పెట్టేశారు. యాక్చువల్గా ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం కదా ఫ్యాబ్రిక్ ని, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని మీటర్స్ కావాలి ఏంటి అని బిల్లింగ్ వేయించుకున్న తర్వాత మనకి మొత్తం బ్యాగ్ లోపల నుంచి వచ్చేస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి స్టాక్ ఉంటుంది. ఓకే, చూద్దాం అయితే ఒకసారి ఒక గ్లిమ్స్ చూపిస్తాను. సో దట్ కస్టమర్స్ వచ్చే వాళ్ళకి కూడాను ఈజీగా షాపింగ్ చేసుకోవడానికి అంత ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. మన దగ్గర స్టాఫ్ కూడా పెట్టి చూపిస్తారు. ఇప్పుడు లెహంగా అయితే కొంచెం ప్లీట్స్ పెట్టి మీకు లుక్ ఎలా ఉంటది, ఓని వేసుకుంటే ఎట్లా ఉంటది అంతా కూడా మనకి మిర్రర్ ఉంది, చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీరు చెప్పినట్లుగానే మీకు ఆల్రెడీ కొన్ని డిజైన్ చేసినవి చూపిస్తాము అని కూడా చెప్పారు. మీరు ఆల్రెడీ ఫ్యాబ్రిక్స్ ఉన్నవి కానీ డిజైన్ చేసి చూపిస్తామన్నారు. అవి చూపించే కన్నా కూడా ఒక్కసారి ముందు అసలు ఏ రేంజ్ లో ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి? మన దగ్గర 100 రూపీస్ నుంచి ఉంటాయండి. మామూలుగా మనకి 100 రూపీస్ లో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రాదు. అలాంటిది బ్లాక్ ప్రింట్ లో, డిజిటల్ ప్రింట్ లో, కోటా ఫ్యాబ్రిక్స్ లో, అలా చాలా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ చెప్పాలంటే ఓన్ గా డిజైన్ చేసింది ఎక్కడ కూడా దొరకదు మార్కెట్ లో. సో ఇక్కడ మనకి సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ గా రిలీజ్ కాగానే కాపీ చేస్తుంటారు. కాకపోతే ఆ ఫ్యాబ్రిక్ కూడా నేను డిజైన్ చేసుకోవడం వల్ల ఆ ఛాన్స్ అయితే ఎవరికి రావట్లేదు ఇప్పటి వరకు. ఫ్యాబ్రిక్ మన దగ్గర ప్రతి వీవింగ్ దగ్గర నుంచి అన్ని కూడా నేను చెప్పించుకుంటాను. ఓకే. అండ్ మీరు ఇంత నాలెడ్జ్ అనేది బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందంటారా? మమ్మీ టైలర్, ఇంకా పెయింటింగ్స్ వేయటం, ఫ్యాబ్రిక్ గురించి అన్ని కూడా తెలుసు. నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది కూడా యాడ్ అయిపోయింది అనమాట. నాలెడ్జ్ ఉంది ఉన్నా కూడా ఒక ప్రొఫెషనల్ గా అయితే మనం చేయలేము కదా మార్కెట్ లో కస్టమర్స్ ని ఎలా. మెయిన్ అంటే మీ దాంట్లో ఏంటంటే చెప్పినట్టుగా మీరు ఇప్పుడు వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ మీకు ఉందో దాన్ని బట్టి ఈ మ్యాచింగ్ కానివ్వండి, కలర్ కాంబినేషన్స్ అంతా సెట్ చేయగలుగుతున్నారు. విడిగా రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఆ సెటప్ రాదు, ఆ కాంబినేషన్స్ తెలియవు. మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి ఏదో కొట్టేస్తారు కానీ చూడగానే ఇది బాగుంది అనే ఫీల్ రావాలంటే సమ్ వాట్ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మనకు అది వస్తుంది. డ్రెస్ డిజైనింగ్ కూడా ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి ఏ ఫ్యాబ్రిక్ ఎట్లా స్టిచ్ చేస్తే నిలబడుతుంది, దానికి ఏ మోడల్ పెడితే బాగుంటుంది అని కూడా నేను దగ్గర నుండి చూసుకుంటాను. ఓకే, ఒకసారి ఒక గ్లిమ్స్ చూపిస్తారు అసలు ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయి అని. మన దగ్గర ఎక్కువగా స్పెషల్ ఏంటి అంటే టస్సర్ ఫ్యాబ్రిక్ లో థీమ్స్ అండి. ఇలా చూడండి, ఇలా మనకి టస్సర్ ఫ్యాబ్రిక్, ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను డిజైన్ చేసిందే. మనకి థ్రెడ్స్ రావాలి, బయట మార్కెట్ లో ఎక్కడ కూడా లేదు ఈ ఫ్యాబ్రిక్. సేమ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే ఉండదు, కాపీ చేస్తే ఇంకా జార్జెట్ లో కానీ రెగ్యులర్ గా దొరికే ఫ్యాబ్రిక్ లో చేయొచ్చు. ఇవి థీమ్ వైజ్ గా ఉంటాయి. ఇది వచ్చేసి ఇది కూడా మీరు మీ పాపకి డిజైన్ చేసినట్లున్నారు. ఉంది ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ లో సింధు ఫ్యాబ్రిక్స్ అనే దాంట్లో మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని ఫ్యాబ్రిక్స్ డిజైన్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. మన దగ్గర ట్రెడిషనల్ ఉన్నాయి, సెమీ ట్రెడిషనల్ లో ఉన్నాయి, ఫ్యాన్సీ ఉన్నాయి, ఇలా థీమ్స్ లో అన్ని విధాలుగా ఉంటాయి. నేను 100 రూపీస్ నుంచి ఓన్ గా డిజైన్ చేసినవి అన్ని కూడా. ఇది చూడండి థీమ్ లో వస్తుంది, ఫ్రోజెన్ థీమ్ లో. ఇదైతే ఫ్రాక్ కి కానీ ఎలా అయినా యూజ్ చేయొచ్చు. మనకి బాటమ్ కి అయితే ఇది ఉంది కదా, కాంట్రాస్ట్ లో నేను యోగ్ పార్ట్ కోసం అనేసి ఓన్లీ బంచ్ ఇచ్చాను అనమాట. నైస్, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇది. గా మా పాపకి సెకండ్ బర్త్డే టైంలో థీమ్స్ లో చూసాను అనమాట డ్రెస్సెస్. ఆ టైంలో మార్కెట్ లో అసలు నాకు దొరకలేదు. అప్పటికి నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేయలేదు ఇంకా. అప్పుడు అనిపించింది మమ్మీ నాకు ఈ ఫ్రోజెన్ కావాలి. కార్టూన్స్ చూస్తుంటారు కదా పిల్లలు, కార్టూన్స్ చూస్తుంటారు, అవే వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. మనం డిజైనర్ ఫ్యాబ్రిక్ అని ఎంత కాస్ట్ పెట్టి వేయించినా కూడా వేసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండాలి అలా చూసి అన్ని మా పాపకి వేస్తాను. ఫస్ట్ రిఫరెన్స్ డ్రెస్ వేసుకొని రీల్స్ ఫొటోస్ చేసే అంతసేపు ఉంచుకుంది అంటే అది ఓకే, లేదంటే రిజెక్ట్. ఎంత డిజైన్ చేసినా కూడా అక్కడ రిజెక్ట్ చేసేస్తాను. ఎందుకంటే నా పాప సఫర్ అయ్యింది అంటే
మిగతా వాళ్ళు కూడా అలానే ఉంటారు కదా. సో ఫస్ట్ ట్రైల్ అంతా మీ పాప మీద వేసేస్తున్నారు. ఇలా కాన్సెప్ట్ లో చాలా ఉన్నాయండి మన దగ్గర. చూడండి ఇవన్నీ కూడా మార్కెట్ లో ఎక్కడ దొరకవండి, అదే మన సింధు ఫ్యాబ్రిక్స్ ఒక స్పెషాలిటీ. అందుకనే అంటే వెతుక్కొని కొంతమంది వెళ్తూ ఉంటారు కానీ ఆ ఫ్యాబ్రిక్స్ మనకి మార్కెట్ డూప్లికేట్స్ రావడం కానీ, లేదంటే అదే ఫ్యాబ్రిక్ అన్ని చోట్ల ఉండడం. ఇప్పుడు అదే అయిపోయింది, అదే ఫ్యాబ్రిక్ అన్ని చోట్ల ఉంటుంది, దాన్ని ఒకటే కొట్టేస్తున్నారు. ఇక్కడ మనకి అసలు యాక్చువల్గా దీని స్టోరీ ఏంటంటే, ఇది రిలీజ్ చేసిన 1 వీక్ లో 10,000 meters సేల్ చేసాం. మై గాడ్. అప్పటికి ఇంకా నాకు ఎక్కువ స్టాఫ్ కూడా లేరు, ఇంట్లో బిజినెస్. నేను ప్యాకింగ్ 4-5 days కంటిన్యూగా, నేను మా హస్బెండ్ ఇంకా మెయిడ్ ఉండేది, 3 members కలిసి 4-5 days కంటిన్యూగా చేసాం, నిద్ర కూడా పోకుండా. అలా సేల్ అయిపోయింది. చాలా కాపీ చేయడానికి ట్రై చేశారు కానీ అసలు కాలేదు ఎవరి వల్ల కూడా. అండ్ ఇప్పుడు మీరు మాటల్లో అన్నట్లు ఇంట్లో నుంచి స్టార్ట్ చేశారు కదండి, కరోనా టైంలోనా? కరోనా టైంలో MBA చేశాను, ఆ టీచర్ జాబ్ అని అలా ఇలా ఇక మనకి కోర్సు వచ్చు కాబట్టి కోర్స్ కూడా చాలా మందికి నేర్పించాను, ఫీజు తీసుకొని. అది అమౌంట్ తక్కువ అమౌంట్ తో. కానీ కరోనా టైంకి వచ్చేసరికి మాకు ఇబ్బంది అయింది బడ్జెట్ విషయంలో. చూసే వ్యూయర్స్ కూడా అంతే కదా, నాలాగా ఎంతో మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఈ టైంలో, ఎందుకంటే అందరు ఇంట్లో ఉంటున్నారు అప్పుడు. ఈ టైంలో నేర్చుకోవడానికి మంచి టైం అనేసి యూట్యూబ్ ఛానల్ సపరేట్ గా పెట్టేసి అందులో 55 classes వరకు చెప్పానండి. కంప్లీట్ కోర్స్ ఉంటుంది, ఫ్యాషన్ డిజైనింగ్. సో ప్రొఫెషనల్ గా 55 వీడియోస్ తను ఓన్ గా, తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనమాట, ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు తను. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా మనకి వీడియోస్ లో పెట్టి టోటల్ 55 వీడియోస్ ఉన్నాయి. అది ఫ్రీ అండి, ఇప్పుడైనా మీరు చెక్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. నేర్చుకున్న వాళ్ళు చాలా మంది బొటిక్స్ పెట్టి మళ్ళీ నాకు కాల్స్ చేయడం, బ్లెస్సింగ్స్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. డబ్బులతోనే అన్ని సంతోషాలు రావు, కొన్ని ఇలాంటివి కూడా చాలా హ్యాపీ ఇస్తుంది అనమాట. వెరీ ట్రూ అండి. సో ఇదంతా స్టోరీ అనమాట, ఇంత సెటప్ చేసుకున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ ఇంత స్టోరీ ఉంది. అండ్ ఇంటీరియర్ కూడా నేను చేసుకున్నది, ఓన్ మీ కాన్సెప్ట్ మొత్తం. నైస్. అంటే కలర్ కాంబినేషన్ చూసారా, వెరీ డీసెంట్ గా సెటిల్డ్ గా ఉంది, గ్రే విత్ పింక్ కాంబినేషన్. అండ్ ఇంకొకటి ఇంట్లో నుంచి అన్నారు కదా, మీకు ఎన్ని డేస్ పట్టింది అంటారు ఇంట్లో నుంచి మనకి ఇంత ఎక్స్పాండ్ అవ్వడానికి? జస్ట్ 6 months. 6 months. అంటే అంత రెస్పాన్స్ ఉంది. 6 months కాదు, యాక్చువల్ గా 1 year కరోనా అని ఇంకా ఈ హడావిడి సరిపోయింది, బయటికి వెళ్ళడం అదంతా కుదరలేదు. అవును, ఇంకా ఆన్లైన్ లోనే అవుతుంది కాబట్టి కొరియర్ వాళ్ళు తీసుకెళ్లడం, నేను తెచ్చుకోవడం అంతా అయ్యింది. కరోనా అయిపోయింది, ఇంకా మనం బయటకు వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు చిన్న షట్టర్ తో స్టార్ట్ చేసాం. సింగిల్ షట్టర్, ఇదే స్పేస్. మీరు స్టార్టింగ్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. అప్పుడు కూడా బిజినెస్ పెట్టాలంటే ఎలా పెట్టాలి అవన్నీ కూడా నేను టిప్స్ చెప్తూ ఉండేదాన్ని. ఎందుకంటే పక్క వాళ్ళు చేశారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని కాకుండా మనకి ఏది వచ్చు, మనకి దేంట్లో గ్రిప్ ఉంది, దాని గురించి తెలిసి ఉంటేనే ఆ బిజినెస్ పెడితే బాగుంటుంది. వెళ్ళి పప్పులో కాలేసే కన్నా ఎంతో కొంత ఇలా తెలుసుకొని వేస్తే మాత్రం. స్టిచ్చింగ్ రాదనుకోండి, టైలర్స్ ని పెట్టుకున్నాం, అంత సెటప్ చేసుకొని లాక్స్ లో ఇన్వెస్ట్ చేసాం. టైలర్ ని తీసుకొని పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏది చెప్తే అదే, మనకి స్టిచ్చింగ్ రాదు కదా, వాళ్ళు మిస్టేక్ చేసినా మనం ఓకే అంటాం, అది కస్టమర్కి వెళ్ళి వాళ్ళు వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ వచ్చిన దాకా మనకు తెలియదు అసలు. అలా కాకుండా నేను దాని మీద నాలెడ్జ్ లేకపోతే కంప్లీట్లీ డిపెండ్ అయిపోవాలి వాళ్ళ మీద, వాళ్ళు చెప్పిందే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర అలా ఉండదు, నా దగ్గర వర్క్ చేయడానికి కూడా భయపడతారు. మేడం ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చు, ఏదైనా రాలేదు అంటే నేను వీడియో పంపించేస్తాను, ఇది ఇలా స్టిచ్ చేయి, నేను చూపించాను కదా నీకు ఎందుకు రాదు. సో ఇవన్నీ కూడా తను ఆల్రెడీ వీడియోస్ పెట్టున్నారు, మీరు ఆ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. నేమ్ అండి CNDU డిజైనర్ స్టూడియో. CNDU డిజైనర్ స్టూడియో అనే యూట్యూబ్ ఛానల్లో టోటల్ డిజైనింగ్ వీడియోస్ కి రిలేటెడ్ టోటల్ 55 వీడియోస్ ఉన్నాయి. టిల్ డేట్ అవి ఫ్రీగానే ఉన్నాయి, మీరు ఎనీ టైం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంది చెప్తుంటారు అవి ఫీజు పెట్టేసి అంటే హైడ్ చేసి ప్రైవేట్ లో పెట్టుకొని మనము ఇలా చేయొచ్చు పే చేసి. అవును, కానీ వద్దు, చాలా మంది నేర్చుకున్నారు, వాళ్ళు బాగుపడి నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు, ఆ బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా, మనం ఎదిగిపోతాంలే అనేసి అలా ఉంచేసాను అంతే. ఇంకా మనకి ఇంకొక ఛానల్ కూడా ఉంది, CNDU అవుట్ఫిట్స్. అందులో ఫ్రాక్స్, స్టిచ్ డ్రెస్సెస్, స్టిచ్డ్ బ్లౌజెస్, శారీస్ అన్ని రెడీమేడ్ గా ఉంటాయి. ఇంకా అండ్ ఇంకొక చిన్న డౌట్ అండి, మీకు స్టిచ్చింగ్ ప్రొవైడ్ చేస్తారు అంటే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి? లేదు, ఓన్లీ మన ప్రెసెంట్ అయితే లేదు. చిన్న పాప ఉంది కదా నాకు, లాస్ట్ ఇయర్ డెలివరీ అయ్యి ఈ హడావిడి సరిపోయింది, కొంచెం టైం తీసుకొని అది కూడా స్టార్ట్ చేయాలి. కాకపోతే కస్టమైజ్డ్ ఆర్డర్స్ అయితే తీసుకోవట్లేదు. ఫ్యాబ్రిక్ డిజైన్ చేయడానికి నాకు, మీరు నమ్ముతారో లేదు, 15 to 20 days పడుతుంది. ఓకే, మీరే కాన్సెప్ట్ తీసుకొని అదంతా చేస్తారు కాబట్టి ఫోటోషాప్ కొంచెం నేర్చుకోవడం వల్ల ఇది యూజ్ అయింది. అలా నేను ఒక పిక్చర్ అయితే ఫస్ట్ ఇస్తాను,
బేసిక్ గా. దాని పిక్సెల్ చేంజ్ చేసుకోవడం కానీ మొత్తం డెవలప్ చేయడం అనేది మన డిజైనర్స్ ఉన్నారు, వాళ్ళు చేసేసి ఇంకా మొత్తం ఫ్యాబ్రిక్ మీద వచ్చిన తర్వాత ఈ కలర్స్ వచ్చాయా లేదా కలర్ చార్ట్ కూడా ఉంటుంది. ఈ కలర్ దగ్గర ఇప్పుడు ఈ బొమ్మలో ఇది ఉండాలి పర్టికులర్ గా ఉంటాను ఆ డిజైన్ లో, అది రాలేదా రిజెక్ట్. అలా మిస్ ప్రింట్స్ ఉన్నవి అలా ఉండిపోయినవన్నీ ఇంకా మన దగ్గర ఆఫర్ లో కూడా పెట్టిస్తాం. ఇప్పుడు ఇక్కడ బాక్స్ ఉంది కదండి, ఇది మొత్తం మనకి మిస్ ప్రింట్స్ ఉంటాయి, కొన్ని ఏమో తాన్స్ లో కట్ చేస్తూ ఉంటాం కదా, లాస్ట్ పాయింట్స్ లో కానీ అలా మిగిలిపోతుంటాయి. అలాంటివన్నీ కూడా మనకి బాక్స్ లో ఉంటాయి. మార్నింగ్ ఫిల్ చేస్తాం, ఈవినింగ్ కల్లా ఎంటీ అయిపోతుంది. చాలా మంది ఇక్కడ రాగానే ఇక్కడ ఏంటి ఇది అనేసి చూసి ఫస్ట్ ఇవి తీసుకొని తర్వాత పక్కవి చూస్తారు, ఎందుకంటే అన్ని మంచి ఫ్యాబ్రిక్స్ కదా, బాగుంటాయి. ఇవి కొంచెం అరౌండ్ మన తానుల్లో నుంచి కొంచెం కొంచెం ప్రింట్స్ చిన్న చిన్న డ్యామేజెస్ కానీ ఏమైనా ఉన్నా కూడా నేను రిటర్న్ చేయకుండా ఇంకా ఇందులో పెట్టేసుకుంటాను, ఈవినింగ్ కల్లా అయిపోతూ ఉంటాయి. సో ఇదే కాకుండా మనకి మెయిన్ అన్నమాట ఇదంతా. సో వీటిలోనే డిజైన్ మనకి వీవింగ్ లో కూడా ఉంటాయి. ఇందులో కూడా మీకు మదర్ అండ్ డాటర్ లాగా. ఒకసారి మీరు ఇప్పుడు ఏదన్నా ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ డిజైన్ చేసింది చూపిస్తాను నేను. ఇది చూడండి, మనకి ఇది వీవింగ్ లో జెకట్ బార్డర్ తో వచ్చింది కదా, ఇదేమో పాపకి కుర్తా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను చేసే ప్రతి డిజైన్ కూడా బాయ్స్ కి ఉండేలాగా, అంటే వాళ్ళు వేసుకునేలాగా ఎవరైనా, ఎందుకంటే బ్రదర్ అండ్ సిస్టర్ కి ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుంది. బాయ్స్ కి వేసుకోవచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అని ఫోటో షూట్స్ కి అలా బాగా యూజ్ చేస్తున్నారు. కాంబోస్ ఎక్కువ. దానికోసం అన్నట్టుగా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. మనకి ఇందులో వీవింగ్ కూడా జూట్ వస్తుంది, ఇక్కడ మొత్తం వీవింగ్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ తో ఉంటుంది. కంప్లీట్ దగ్గర చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ ఫ్యాబ్రిక్ ఇది మీకు ఇలా ట్రెడిషనల్ గా ఉంది కదా, కానీ మిషన్ వాష్ చేయొచ్చు, అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్. అలా నేను డిజైన్ చేయించుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది లెహెంగా ఫ్యాబ్రిక్ కదా, ఇదేమో శారీ లాగా. ఇది చూడండి, ఇది సాఫ్ట్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది, సేమ్ డిజైన్ లోనే శారీ టైప్. ఎంత సాఫ్ట్ ఉందో అండి, ఫాలింగ్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా. సేమ్ ప్రింట్ కలర్ కుర్తి కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను అనార్కలి వేసుకున్నాను కదా, అలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఏదన్నా ఒకటి కాంబోది మాకు రిఫరెన్స్ చూపిస్తాను, వచ్చేసి మనం డిజైన్ చేసిందే. ఇప్పుడు ఇక్కడ మనకి లోటస్ వచ్చాయి కాబట్టి నేను బ్లౌజ్ లో కూడా లోటస్ వచ్చేలాగా వర్క్ ఇచ్చాను, అది మీకు ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను. ఇలా పాపకి వేసిన తర్వాతకి తను రీల్స్ కూడా చేస్తుంది, డాన్స్ చేస్తుంది, అలా రీల్స్ అవన్నీ వాళ్ళకి అవుట్పుట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఫ్యాబ్రిక్ చూసినప్పటికీ ఇక్కడ చూడండి మీకు ఆ బార్డర్ ఎలా వచ్చింది ఏంటి అని అవుట్ఫిట్ అంతా కూడా అర్థమైపోతుంది. ఇందులోనే మనకి కాంబో మెయిన్ చాలా మంది ఈ కలర్ చాయిస్ దగ్గర ఆగిపోతారు. ఫ్యాబ్రిక్స్ అనగానే మళ్ళీ వెళ్ళాలి, ఆ కలర్ చాయిస్ సెలెక్ట్ చేసుకోవాలి, కుట్టించాలి, ఇదంతా ఎందుకు లేండి అనుకుంటారు. బ్లౌజెస్ మ్యాచింగ్ అంతా కూడా సఫర్ అవుతారు. ఇది బార్డర్ లో వచ్చింది, ఇప్పుడు నేను శారీ కట్టుకున్నాను. కాంబో ఈ కలర్ కూడా మనకి ఇక్కడే ఉంది. అవును, ఇందులో కలర్స్ ఉన్నాయి, కలర్ ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే మనకి థీమ్స్ వైజ్ గా వచ్చినాయి అయితే ఎక్కువ కలర్స్ ఉండవు, ఎందుకంటే ఇప్పుడు ఫ్రోజన్ తీసుకున్నాం, అందులో పింక్ వేస్తే బాగుండదు. అవి యూనివర్సల్ కదా, ఇంకా కలర్స్ చేంజ్ చేయను. ఇలాంటివి మాత్రం నేను కలర్స్ ఆప్షన్స్ ఇస్తాను. ఒక దాంట్లో 8 కలర్స్ ఉంటాయి, 10 కలర్స్ వరకు కూడా ఉంటాయి. సో ఇవి చాలా ఉన్నాయండి ఇక్కడ. ఈ ఒక్క ఫ్యాబ్రిక్ అనే కాదు కానీ వేరే కొన్ని చూపిస్తారా, ఇంకేమైనా వేరే ఫ్యాబ్రిక్స్ డిజైన్ చేసినవి చాలా ఉన్నాయండి. మీరు ఒక్కసారి సింధు ఫ్యాబ్రిక్స్ ఒక పేజ్ చూసినా గానీ డిఫరెంట్ ఐడియాస్ వచ్చేస్తాయి. ఇది కొరియన్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా, పిల్లలు కూడా ఆ డిషెస్ తినడానికి, ఆ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా అనేసి నేను ఇంపోర్ట్ చేయించుకున్నాను ఫ్యాబ్రిక్. దీనిపైన మన డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది చూడ, ఇప్పుడు ఈ డ్రెస్ బ్లాక్ లో ఉంది కదా, మనకి రిఫరెన్స్ డ్రెస్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్. ఇది మీకు పన్న కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత అసలు చాలా షైనీగా ఉంది, థిక్ గా ఉంటుంది, బాగుంటుంది. ఇలా ప్లీట్స్ పెట్టినా కూడా సాటిన్ ఫీల్ ఉంది కొంచెం. సాటిన్ అంటే మనకి లైనింగ్ లో చాలా పల్చగా ఉంటుంది, ఎటు వేస్తే అటు పడిపోయి ఉంటుంది. అలా కాకుండా ఇది ఎలా ప్లీట్స్ పెట్టామో అలా ఉండిపోతుంది. ఇందులో మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఇలా యోక్ పార్ట్, ఇది యోక్ వచ్చేలాగా చేశారు. అండ్ ఇది కింద బార్డర్ లాంటి సింబా. అవును, పిల్లలకి గుర్తుపట్టేస్తారు. అసలు పిల్లలు రాగానే షాపింగ్ కి ఇక్కడికి వచ్చేసి నిలబడతారు అనమాట, ఇంట్లోకి వెళ్ళిపోతారా. ఇది ఇంకొక కలర్ అండి దాంట్లో. ఇందులో ఇంకొక కలర్, ఇది రిఫరెన్స్ డ్రెస్. ఇది పెద్ద పాప సైజ్ లో నేను డిజైన్ చేసి వేసి ఫోటోస్ తీస్తూ ఉంటాను. చాక్లెట్ కలర్ లో వచ్చింది ఇది. ఇది సింబాలో ఇంకో కలర్ ఇంకా చాలా బాగుంది, చిన్న పాపది, క్యూట్ గా ఉందండి. సో ఇవన్నీ రిఫరెన్స్ గా చూపిస్తున్నాం మీకు లైక్ ఏ ఏజ్ పాపకైనా ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. మీకు ఏదైనా అదర్ థాట్ ఉంది, ఇలా కాస్ట్యూమ్ కావాలి అనుకుంటే అలా అయినా చేయించుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే మీకు అసలు ఏ థాట్ లేకపోతే ఆ థాట్స్ అయినా ఇస్తారు.
అట్లా ఉంటుంది. ఇవి శాంపుల్ గా డిజైన్ చేసినవి, ఈ ఫ్యాబ్రిక్స్ తో డిజైన్ చేసినాం అనమాట. ఎంత బాగుందో. పిల్లలకి గుచ్చుకునేది అలా ఏమి ఉండదు, చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా, ఈజీ క్యారింగ్ ఉండేలాగా చూస్తాం. అవును. ఇక్కడ మనకి లెహెంగాస్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా. అవును. మీరు ఇటు వచ్చినట్టయితే బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. మీకు ఒకటే కలర్ ఆప్షన్స్ పెట్టి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ పెట్టి చూపిమన్నా కూడా మా స్టాఫ్ చూపించేస్తారు. సో మనం ఇందాక ఇప్పుడు యోక్ పార్ట్స్ చూసాం కదండి, యోక్ పార్ట్స్ కి సంబంధించిన ఇది ఫ్యాబ్రిక్స్. ఇందాక ఆరెంజ్ కి బ్లౌజ్ డిజైన్ చేశాను కదా, చూడండి లోటస్ ప్యూర్ ఉప్పాడలో వస్తుంది, విస్కోస్ ఉప్పాడ. దాంట్లోనే కలర్స్ లాగా. వావ్, ఎంత బాగుందో. మొత్తం బిట్స్ వర్క్. ఇది ఈవెన్ సారీస్ మీదకైనా మనం బ్లౌజ్ స్టిచింగ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఫ్యాబ్రిక్స్ అన్ని మల్టిపుల్ యూజ్ చేయడానికి ఉంటాయి. పర్టికులర్ గా ఇప్పుడు నేను ఫొటోస్ పెట్టేది పాపవి కదా, చాలా మంది కిడ్స్ వేర్ అనుకుంటారు. అలా ఏం ఉండదు, ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఉన్నాయనేసి నేను కొంచెం అవాయిడ్ చేసి ఫొటోస్ దిగలేదు. కానీ నేను వేసుకుంటాను, పాపకు కూడా వేస్తాను, ఎవరికైనా వేసుకోవచ్చు. మల్టీ యూస్ ఫ్యాబ్రిక్స్ అండి, ఏది పర్చేస్ చేసుకున్నా ఇక్కడ మల్టీ యూస్ చేసుకోవచ్చు. అండ్ జెంట్స్ కైనా లేడీస్ కైనా. మా హస్బెండ్ కి కూడా వేస్తాను కాంబోలు అప్పుడప్పుడు. ఫ్యామిలీ కాంబోస్ ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోయింది, ఏ ఈవెంట్ కైనా ఫ్యామిలీ కాంబోస్. సో ఇక్కడికి వస్తే మీకు ఇంకా అవుట్ఫిట్ ఐడియాస్ కూడా ఇస్తారు. ఇలా ఉంటాయి. అండ్ మనకి ఇంకా 100 రూపీస్ లో ఫ్యాబ్రిక్స్ అన్నాను కదా. అవునండి. కోటాలో చూడండి, ఇక్కడ ఇవి కూడా నేను డిజైన్ చేసినవి కలంకారీలో. ఇవి ఎక్కడ బయట చూసుంటారండి, అదైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మనకి ఇవన్నీ ఇంత క్వాలిటీ కూడా బాగుంది. 100 రూపీస్ ఓన్లీ ఇది మీటర్. ఇవన్నీ నేను డిజైన్ చేసినవి. కొన్ని రీస్టాక్స్ అవుతూ ఉంటాయి, కొన్ని ఇంకా అలా. అవును, వస్తుంటాయి. కొన్ని అయితే అసలు ఇంకా అవి రావన్నమాట. ఒకసారి వచ్చిందంటే అప్పుడే పిక్ చేసుకోవాలి. ఇట్లా 100 రూపీస్ లో కూడా ఉన్నాయి. అండ్ మనకి గోయింగ్ ఆన్ ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి రోమన్ సిల్క్ అని చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. మనకి కలంకారీ డిజైన్ చాలా ట్రెండీగా ఉంటుంది. మళ్ళీ ఎంబ్రాయిడరీలో కాబట్టి కొంచెం ఫ్యాన్సీ లుక్ కూడా వచ్చేస్తుంది. సెమీ ట్రెడిషనల్ లాగా యూజ్ చేయొచ్చు. ఫ్రాక్స్, లెహెంగాస్, కుర్తీస్ స్ట్రైట్ కట్ స్టిచ్ చేసుకున్నా కూడా, సింపుల్ గా లెగ్గిన్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ముందంతా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి ఆన్లైన్ 1 మీటర్ లాగా 1 మీటర్ దగ్గర నుంచి ఇస్తాం. 1 మీటర్ దగ్గర నుంచి వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్ కూడా ఇప్పటి వరకు అయితే వెబ్సైట్ నేను చూడలేదు. ఫ్యాబ్రిక్స్ కి నేను చెక్ చేశాను, నేను ఎలా డిజైన్ చేసుకోవాలి అనేసి ఒకసారి సెర్చ్ చేస్తే నాకు అసలుకి ఆ కాన్సెప్ట్ లో ఫ్యాబ్రిక్ కి వెబ్సైటే లేదు. ఓకే, సో అలాంటి ఆన్లైన్ అంటే ఓన్లీ వాట్సాప్ అట్లా కాకుండా వాట్సాప్ కూడా తీసుకుంటాము. మాక్సిమం వెబ్సైట్ లో పర్చేస్ చేసుకుంటే ఏంటంటే డిలే కాకుండా ఉంటుంది. అంటే మెయిన్ డిపెండెన్సీ లేకుండా ఉంటుంది వెబ్సైట్ నుంచి. అయితే డైరెక్ట్ గా మీరు వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి మీకు ఎన్ని మీటర్స్ కావాలో, ఏ ఫ్యాబ్రిక్ కావాలో, ఏ స్టాక్ ఇన్ లో ఉందో ఇవన్నీ మీకు ఒకటే ప్లాట్ఫామ్ లో కనిపిస్తే అక్కడ నుంచి డైరెక్ట్ గా ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ మీరు స్క్రీన్ షాట్ పెట్టి అది అవైలబుల్ ఉందా లేదా, ఎంత పడుతుంది, ఇదంతా అడిగే నైట్ ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. ఎందుకంటే తీరిగ్గా కూర్చొని అప్పుడే కదా టైం దొరికి అన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి పర్చేస్ చేసుకుంటాం. ఒకసారి వెబ్సైట్ మనము ఒకసారి చూద్దామండి. చూడండి, మనకి గూగుల్లో CNDU.in అని కొట్టగానే మనకు వచ్చేస్తుందండి. సెర్చ్ కొట్టగానే, లేదు ఫ్యాబ్రిక్స్ కొట్టినా కూడా మనకి అడ్రస్ వస్తుంది. CNDU ఫ్యాబ్రిక్స్ అని కొట్టినా డైరెక్ట్ మనకి అడ్రస్ కింద మనకి వెబ్సైట్ కూడా ఉంటుంది. వెబ్సైట్ నేమ్ వచ్చేసి CNDU.in. CNDU.in. ఇక్కడ చూడండి, ఫ్యాబ్రిక్స్, శారీస్. ఇక్కడ మనకి సైడ్ కి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో కేటగిరీస్ ఉంటాయి. ఫ్యాబ్రిక్స్ లో స్పెషల్ కలెక్షన్, కాంబోస్ అన్ని కూడా ఇందులో పెట్టేస్తూ ఉంటాను. శారీస్, కాంబినేషన్స్, ఆఫర్స్ అంటే ఇప్పుడు ఆషాఢం వస్తుంది కదండి. అవును, ఆషాఢంలో వచ్చే ఆఫర్స్ అయినా, లేదంటే రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా సేల్ లో పెడుతుంటాం మనం ఒకసారి 1 మంత్ కలా. అలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి. డ్రెస్సెస్ అంటే మనం స్టిచ్ చేయించినవి, లేదంటే రెడీమేడ్వి డ్రెస్సెస్, కిడ్స్వి కానివ్వండి, ఎలా అయినా. బ్లౌజెస్, స్టిచ్డ్ బ్లౌజెస్ ఉంటాయి ఇందులో. ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మెనూ అంతా కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి వెబ్సైట్ అంటే అందరికి ఇప్పుడు చాలా వరకు ఐడియా ఉంటుంది, ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది. ఇది ఇంకా ఫ్రెండ్లీగా ఉంది. దీంట్లో మనకి ఫ్యాబ్రిక్స్ లో 1/2 మీటర్ దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. 1/2 మీటర్ దగ్గర నుంచి కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, అది కాస్ట్లీ ఉంటాయి. 1/2 మీటర్ చాలు, జస్ట్ ప్యాచ్ వర్క్ వేసుకుంటాను అనుకుంటే 1/2 మీటర్ తీసుకున్నా కూడా ఇచ్చేస్తాం. మనం కొరియర్ చేయము, అలా ఏమి ఉండదు. మినిమం ఆర్డర్ అనేది మన దాంట్లో ఏమి ఉండదు. 1 మీటర్ అయినా 1/2 మీటర్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇలా మనకి అన్ని మ్యాచింగ్ లో, అంటే రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే రిఫరెన్స్ డ్రెస్సెస్ ఉంటాయి, ఫ్యాబ్రిక్స్ లో అయితే ఇలా. ఇవన్నీ మనకి ఆల్రెడీ పిక్స్ తీసేసి ఇక్కడ పెట్టారు, సో దట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇది ఉందండి ఇట్లా, యాక్చువల్ గా కోడ్ ఇస్తాను నేను వీడియోలో.
కోడ్ మీరు సెర్చ్ ఉంది కదా ఇక్కడ, సెర్చ్ Search ఆప్షన్ option. ఇక్కడ ఉంటుంది. ఓకే. ఏదైనా కోడ్ మనం ఏ ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే అది సెర్చ్ చేస్తే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఫర్ సపోజ్ ఈ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, ఈ ఫ్యాబ్రిక్ చూపించేటప్పుడు అక్కడే చూపించేటప్పుడే కోడ్ ఇచ్చేస్తారు. యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా ఇచ్చేస్తారు. కోడ్ ఇచ్చేస్తాను. ఆహా! వెంటనే మనం సెర్చ్ చేసుకుంటే అదే ఫ్యాబ్రిక్ ఓపెన్ అయిపోతుంది. అవును. 1/2 మీటర్ 1 మీటర్ ఎలా అంటే అలా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. నైస్. సో వెబ్‌సైట్ నుంచి కూడా ఉందండి. లేదా వాట్సాప్ నుంచైనా ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా వాక్ ఇన్ అవ్వచ్చు డైరెక్ట్‌గా. గాజుల దగ్గర రామారావులోనే. ఉంటే వచ్చేస్తే ఇంకా అన్ని మ్యాచింగ్ అవును. చూసుకొని ఒకేసారి తీసుకోవడానికి బాగుంటుంది. యాహ్! ఇవి మీరు వేసుకున్న డ్రెస్ కూడా ఒకసారి ఫ్యాబ్రిక్ చూపిస్తారా? చూపిస్తాను. బికాజ్ రెడీ అయిన తర్వాత ఇలా ఉంది. అవును, మనకి విడిగా ఎలా ఉంటుంది అని. ఇది కూడా బిగ్ పన్నాలో వస్తుంది. ప్యూర్ ఓకే. విస్కోస్ ఆర్గంజా, సాఫ్ట్ ఆర్గంజా. చూడడానికి ఇలా చూడగానే మనకి జార్జెట్ లా అనిపిస్తుంది, అనిపిస్తుంది. కానీ అవును. అలా కాదు, ఫాలింగ్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. విస్కోస్ లో వచ్చేసి మనకి వర్క్ అంతా కూడా ఇది బిట్స్ పర్ల్స్ తో వస్తుంది. నైస్ ఆ అండి. బూటా కూడా డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది చూడండి, తక్కువ ఉంది అండ్ నిండుగా ఉంది. చాలా నిండుగా ఉంటుంది. లెంత్ కూడా లెంత్ కూడా మనకి బాగా పన్న పెద్దగా ఉంటుంది. సో మనం ఇదేంటంటే ఇట్లా మీరు ఇప్పుడు అనార్కలి స్టిచ్ చేయించారు కదా, సారీ అంబ్రెలా కటింగ్ చేయించారు. అండ్ దుప్పటా కూడా మీరు ఇక్కడదేనా అండి? ఇక్కడ ఇది ఎంత అనుకుంటున్నారు మీరు గెస్ చేయండి ప్రైస్. సెమీ గజీ గజియా ఏమో నాకంత ఐడియా లేదు. 500 రూపీస్ 500 దుపట్టా. 2.5 మీటర్ కట్ వస్తుంది. నేను ఇది ఇలా మినిమం mirrors 1000 ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. మన దగ్గర ఏంటంటే క్వాంటిటీలో సేల్ చేస్తుంటాం కాబట్టి మార్జిన్ కంటే కొంచెం తీసుకుంటాను అంతే. మనం ఎక్కువ సేల్ కావాలి, ఎక్కువ మందికి తెలియాలి అని. అవును, బడ్జెట్ లో. ఇది కూడా 600 మీటర్. మీటరా? వావ్, 600 రూపీస్. మనం వర్క్ చేపియాలంటే అసలుకి చాలా ఎక్కువ అవుతుందండి. చాలా అవుతుంది. నైస్. ఇది కలర్స్ లాగా ఇట్లా కలర్స్ ఉంటాయా? కూడా ఉంటాయి. రెడ్ ఫర్ కలర్. సపోజ్ మీకు ఇదే కావాలి అంటే వాట్సాప్ అయినా రీచ్ అవ్వచ్చు, లేదా స్క్రీన్ Hmm. షాట్ పెట్టేసి వెబ్సైట్ ద్వారా అయినా ఆర్డర్ చేసుకోవచ్చు, వాకిన్ అయినా అవ్వచ్చు. ఇవే కాకుండా మనకి స్టాక్ శాంపుల్ లాగా నేను ఫస్ట్ తెప్పిస్తాను అనమాట, ఎందుకంటే స్టిచ్చింగ్ కి టైం పడుతుంది. అవును. ఈ లోపు మనకి స్టాక్ రెడీ అయిపోతుంది కదా అవును. అనేసి నేను శాంపుల్ లో తెప్పిస్తాను. Okay. ఇంకా ఇప్పుడు వీడియో పెట్టని స్టాక్ అయితే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నా, అంటే ఎగ్జాంపుల్ ఎలా Oh. ఉంటుంది మన దగ్గర అనేసి. So, మన వీడియోలో రివీల్ చేస్తున్నారండి అవునవును. స్టాక్. ఇది కూడా వర్క్. ఇప్పుడు మనకి శ్రావణ మాసం వచ్చింది, దసరా, దివాళీ మొత్తం కూడా ఫెస్టివల్స్ ఉన్నాయి. ఫెస్టివల్స్. చాలా గ్రాండ్ ఉండాలనేసి ఇలా వర్క్ చేపించాను. ఇది కూడా టస్సర్ ఫ్యాబ్రిక్, జకాట్ బార్డర్ వస్తుంది. మొత్తం వర్క్ చూడండి, ఇదంతా కూడా హ్యాండ్ వర్క్, మగ్గం వర్క్ తో చేసింది. నైస్ అండి. ఒక ఫిగర్ వచ్చింది, లోటస్ వచ్చాయి, ఎంత బాగుందో. ఇది నేను ఓన్ గా డిజైన్ చేసిందే. అన్ని ఫిగర్స్ ఇలా సెట్ చేసేసి మొత్తం వర్క్ కూడా ఇక్కడ మీకు స్టోన్స్ వర్క్ కూడా వస్తుంది. స్టోన్స్ వచ్చాయండి, కర్దానాస్ వచ్చాయి, ఆల్ ఓవర్ అవుట్లైనింగ్ ఇచ్చారు మొత్తం. కంప్లీట్ వర్క్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వర్క్ వచ్చేస్తుంది. అది కూడా మంచి బెస్ట్ రీజనబుల్ ప్రైస్ లో. ఇది ఇది ఎంత ఉండొచ్చు నేను అడుగుతున్నాను చెప్పండి. మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ చేసింది ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? 1000-1500 మధ్యలో ఏమన్నా. 920 రూపీస్ పర్ 920 మీటర్. అబ్బా, ఇందులో 8 కలర్స్ ఉన్నాయి. దట్ ఫ్యాబ్రిక్ అండి మెయిన్. మనకి ఇట్లాంటివి రెగ్యులర్ ఫ్యాబ్రిక్ మీద వస్తే ఒకలా ఉంటుంది, ఇది మీరు అన్నట్లు టస్సర్. యాక్చువల్ గా ఇందులో ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరూ కాస్ట్లీగా వేసుకోవాలని లేదు, అంత అకేషన్ కూడా ఉండకపోవచ్చు. సింపుల్ గా వేసుకుందాం అనుకున్న వాళ్ళకి ప్రింటెడ్ లో కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ఇది ఓన్లీ ప్రింట్ తో వస్తుందండి. అది వర్క్ చేపించాను కదా, ఇదైతే ప్రింట్ వస్తుంది, సేమ్ కలర్ ఆప్షన్ ఉంటుంది మనకి. నైస్. వావ్, ప్రింట్ కూడా బాగుంటుంది. ఇంకా గ్రాండ్ అంటే అది చూసాక ఇది చూడాలంటే కొంచెం ఎంటీగా అనిపిస్తుంది. సారీ ఫంక్షన్స్ ఉన్నాయి, లేదంటే గ్రాండ్ కావాలి అనుకుంటే వర్క్ వెళ్ళిపోవచ్చు. లేదు రెగ్యులర్ గా వేసుకుంటాం అనుకుంటే ఇది మిషన్ వాష్ కూడా చేయొచ్చు కాబట్టి ట్రెడిషనల్ గా అయినా యూస్ చేయొచ్చు. దీనికి బ్లౌజ్ 1 మీటర్ కట్ లో ఇలా ఇచ్చాను అనమాట. పెద్దవాళ్ళకైతే బ్యాక్ సైడ్ లో వేసుకోవచ్చు. ఇలా యోక్ పట్టుకొస్తుంది. పెద్దవాళ్ళకి చెప్పినట్లుగా మీరు బ్లౌజ్ అలా చేయించుకోవచ్చు, లేదా పిల్లలకి టీన్స్ వాళ్ళకి అనుకుంటే లెహెంగా విత్ బ్లౌజ్ ఫ్రంట్ వర్క్ వచ్చేలాగా డిజైన్ చేయించుకోవచ్చు. ఇది ఇంకా నేను వీడియో రిలీజ్ చేయలేదు, స్టిచ్చింగ్ కూడా కాలేదు, నేను చూపిస్తున్నాను అనమాట. సో అయితే మనకి రిలీజ్ అయ్యేలోపు తర్వాత మీరు రిఫరెన్స్ కావాలంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే సింధు ఫ్యాబ్రిక్ దాంట్లో ఎలా ఉంది అవుట్ఫిట్ అనేది అక్కడ ఒకసారి చెక్ చేయొచ్చు. 8 కలర్స్ ఆప్షన్స్ ఇచ్చాను ఇందులో, మంచి మంచి కలర్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ షేడ్స్ అండి, అన్ని చాలా బాగున్నాయి. సో ఇవి మనకి కమింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి, 1 after 1. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మెయిన్ శ్రావణ మాసము, ఎవ్రీ వీక్ కొత్త డ్రెస్ తీసుకుంటాము, కొత్తగా డిజైన్ చేసుకోవాలనుకుంటాం కాబట్టి పూజలకి బాగుంటాయి ఇవి. అండ్ కొంతమందికి ఆప్షన్స్ ఉండవు, టీన్స్ కి కానీ ఇట్లాగా డ్రెస్సెస్ వాళ్ళకి పిల్లలకి. మనకి ఇక్కడికి వస్తే లెహెంగాస్ కైనా ఫ్రాక్స్ కైనా మెటీరియల్ దొరుకుతుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళేసి ఎలా ఉంటుందో రిమైనింగ్ అంతా కూడా చూద్దాము.
సో ఇదంతా వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ లో మనకి కటింగ్ అయిపోయి కస్టమర్ కి డైరెక్ట్ బ్యాగ్ ఇచ్చేస్తాం. ఓకే, అక్కడ సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ కటింగ్ అవ్వడం, అంత ప్యాకింగ్. సో మన దగ్గర లైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. రీసెంట్ గా స్టార్ట్ చేశాను. కాటన్ లైనింగ్స్, క్రేప్స్, సాటిన్ లైనింగ్స్. మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నిటికీ కూడా మ్యాచింగ్ ఉంటుంది. లేదు మీరు తెచ్చుకున్నా కూడా ఆల్మోస్ట్ మన దగ్గర కలర్స్ అవైలబుల్. ఓకే, సో ఫ్యాబ్రిక్ మీద ఏమన్నా లేదా సారీ కానీ లేదంటే బ్లౌజెస్ కి కావాలనుకున్నా ఇక్కడ దొరుకుతాయి. సో ఇది మేము స్టోర్ చూసాం కదండి, స్టోర్ కి ఇట్లా ఆనుకునే ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ప్యాకింగ్ అదంతా చేస్తారు, కటింగ్ అదంతా ఉంటుంది. పైన నెక్స్ట్ ఫ్లోర్ లో గోడౌన్ అట్లా ఉంటుంది. ఒకసారి అది కూడా క్లిప్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్ గోడౌన్ లాగా. ఇంకా నేను షూట్స్ కూడా అవన్నీ ఇక్కడ చేస్తాను కదా. ఓకే, యాక్చువల్ గా ఇలా స్టాక్ వచ్చేస్తుంది, ఇప్పుడే స్టాక్ వచ్చింది. దీన్ని మనకి గోడౌన్ లాగా ఇక్కడ పెట్టేసుకొని కొన్ని ఆన్లైన్ కి, కొన్ని స్టోర్ కోసం అని డివైడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు దానికి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ డివైడ్ చేసేసి. ఇప్పుడు ప్రెసెంట్ ఆషాఢం సేల్ రన్ అవుతుంది. ఇంకా అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం, కోర్స్ వేయటం అదంతా కూడా. ఆషాఢం కి సంబంధించిన ఆఫర్ అయితే రాబోతుందండి, మీరు కమింగ్ అప్ వాటిలో చూడొచ్చు. అప్ టు 80% ఉంటుంది. 80% మనం పెట్టిందే హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయి. నేను మెన్షన్ చేయను కానీ హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయి. అందులో ఇంకా తక్కువ. బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ మాత్రం. అండి, సో బెస్ట్ సేల్ అని చెప్పొచ్చు, బెస్ట్ ఆఫర్ లో తీసుకోవచ్చు మీరు ఇప్పుడు ఆషాఢానికి సంబంధించి. ఇదంతా అదే. అండ్ వీడియోస్ కూడా మనకి ఇక్కడ నుంచే చేస్తూ ఉంటారంట. సో కస్టమర్స్ ఎవరైనా వచ్చినా కానీ మిమ్మల్ని ఆపడము లేదనుకుంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. హ్యాపీగా షాప్ చేసుకొని విత్ ఇన్ నో టైం వెళ్ళిపోవచ్చు. ఇందులో మొత్తం బ్లౌజెస్, స్టిచ్డ్ బ్లౌజెస్ లో క్వాంటిటీలో ఉంటుంది మన దగ్గర. మనకి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా, సారీ లాగానే యూజ్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ బ్లౌజ్ స్టిచింగ్ చేయించుకునేది లేకుండా ఇక్కడ రెడీమేడ్ వి కూడా ఉన్నాయి. బ్లౌజెస్ లో కలర్ కి ఒక మినిమం 20 పీసెస్ అయినా మన దగ్గర తీసుకోవచ్చు. అలా ఉంటుంది స్టాక్. చాలా ఉన్నాయి, 20 పీసెస్ వరకు ఉన్నాయి. వీటిలో వర్క్ ఉన్నాయి, ట్రెడిషనల్ గా ఉన్నాయి. ఇది అసలు ఎన్ని ఉన్నాయి చూడండి. కలర్ బనారస్ వీవింగ్ లో వచ్చాయి. కొంచెం స్టాక్ చాలా. ఈ రూమ్ స్పెషల్ గా ఓన్లీ ఫర్ బ్లౌజెస్. ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఫ్లోర్ లో ఉన్నామండి. మీకు ఎక్కించే చూపించలేదు కానీ మళ్ళీ అదే ఫ్లోర్ చూపిస్తున్నారు అనుకుంటారేమో. మీకు ఇక్కడ సెటప్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ స్టాక్ అంతా ఇక్కడ ఉండిపోతుంది. ప్యాకింగ్స్ అవుతుంటాయి ఇలా డైలీ ప్యాకింగ్స్, బుకింగ్ చేయటం, ఇంకా వెయిట్ చూసేవన్నీ ఇక్కడ అంతా మనకి ఇక్కడ అంతా ఆన్లైన్ వెబ్సైట్ నుంచి వచ్చిన ఆర్డర్స్, వెబ్సైట్ ఆర్డర్స్ ఉంటాయి, వాట్సాప్ ఆర్డర్స్ ఉంటాయి. ఇక్కడ తీసుకుంటుంటారు. ఇదంతా ప్యాకింగ్ అండి. మనకి ఇప్పుడే ప్యాక్ చేసి మనకి ఇట్లా సింధు C&U ఫ్యాబ్రిక్స్ కానీ అవుట్ఫిట్స్ కానీ డిజైన్ స్టూడియో మనకి అదంతా డీటెయిల్డ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా మనకి సింధు ఫ్యాబ్రిక్స్ అనేది స్టార్టింగ్ లో చెప్పాను కదా, కొంచెం యూనిక్ గా ఉంటుందండి వీళ్ళ దగ్గర అనేసి. ప్యాకింగ్ లో కూడా మనకి ఆ యూనిక్నెస్ కనిపిస్తుంది. యాక్చువల్ గా సింధు ఫ్యాబ్రిక్స్ అని నార్మల్ గా పెడితే మైండ్ లో గుర్తుండదు సింధు ఫ్యాబ్రిక్స్ అని. అలా కాకుండా C&U ఫ్యాబ్రిక్స్ అనేది ప్రతి నోట్ లో గుర్తుండిపోతుంది. షార్ట్ అది డిఫరెంట్ గా ఉంది, ఏదో గుర్తు పెట్టుకోవాలి, డిఫరెంట్ గా ఉంది అనేసి అలా గుర్తు పెట్టుకుంటారు అనమాట. అందుకే మన లోగో కానీ మనకి డిఫరెంట్ గానే ఉంటుందండి, యూనిక్ గా ఉంది. సో ప్యాకింగ్ దగ్గర నుంచి కూడా మనకి పార్సల్ రాగానే కూడా మనకి అర్థమైపోతుంది ఓకే ఇక్కడ నుంచే వచ్చింది అన్న దాంట్లో. ఇట్లా మనకి ఆర్డర్స్ అన్ని కట్ చేసేసి ఎన్ని మీటర్స్ వచ్చాయో దాని ప్రకారం ప్యాక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వెయిటింగ్ చెక్ చేసి పార్సల్స్ అంతా సెండ్ చేసేస్తారండి. ఇక్కడేమో ఆన్లైన్ చెకింగ్ అనమాట. మొత్తం వెబ్సైట్ కానీ వాట్సాప్ ఆర్డర్స్ కానీ తీసుకుంటూ ఉంటారు. సో దేనికి దాన్ని నీట్ గా సెగ్రిగేషన్ ఉంది. మీకు సపోర్ట్ కూడా మెసేజ్ చేసినా కానీ ఆన్లైన్ ఆర్డర్ వచ్చినా విత్ ఇన్ నో టైమ్ రెస్పాండ్ అయిపోతారు. సో ఇదన్నమాట సెటప్ అంతా. చూసారు కదండి, మీకు షాపింగ్ ఫ్యాబ్రిక్స్ కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ దాకా రానవసరం లేదు. మెయిన్లీ ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ చుట్టుపక్కలే ఉన్నాము మేము లైవ్ ఫీల్ అవ్వాలి అనుకుంటే మాత్రం వచ్చేసేయచ్చు.